అంటే మొట్టమొదటిగా మనం చూసినట్టయితే కనుక 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఐటీ కంపెనీస్ రావాలని చెప్పేసి, ఇక్కడ యువతకి ఉద్యోగాలు రావాలని చెప్పేసి మేము గ్లోకల్ టెక్నాలజీ సొల్యూషన్స్ అనేది స్థాపించడం జరిగింది. తర్వాత పర్యాటక రంగం మీద అప్పటి ప్రభుత్వానికి ఉన్నటువంటి శ్రద్ధతో తప్పకుండా మనం మన రాష్ట్రానికి వన్నె తెచ్చే విధంగా ఒక ఐకానిక్ ప్రాజెక్ట్ తీసుకురావాలని చెప్పేసి 2017లోనే అమరావతి బోటింగ్ క్లబ్ భవానీగలంలో స్థాపించడం జరిగింది. మరి వాళ్ళ జాతీయ పరంగా కూడా చూసినట్టయితే దాన్ని 3 రాష్ట్రాలకు విస్తరించాం. మరి అటువంటి ప్రయాణంలోనే మరొక ముందడుగ్గా 3 రాష్ట్రాల తర్వాత ఇప్పుడు సొంతగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్తో పాటు కొన్ని నూతనమైనటువంటి ప్రాజెక్ట్స్ కూడా మొదలుపెట్టే దిశగా మేము ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వారితో MOU చేసుకోవడం జరిగింది. అలాగే టూరిజం పరంగా కూడా చూసినట్టయితే కనుక టూరిజం కూడా అభివృద్ధి చెందాలనేది మా ప్రధాన ఉద్దేశం. కాబట్టి కొన్ని హాస్పిటాలిటీ సెక్టార్లో ఉన్నటువంటి పెద్ద ఐకానిక్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో అట్మాస్ఫియర్ కోర్ అనేటువంటి గ్రూప్తో కూడా వర్క్ చేస్తూ వారికి కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వారి ప్రాజెక్ట్ స్థాపించే దిశగా ప్రయత్నం చేయడం అనేది జరిగింది.